పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం వైకుంఠపురం వద్ద జరిగిన ఘటనపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పందించారు. వైసీపీ నేత శంకర్రావు దేవాలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని, అమరావతి విషయంలో తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి బెల్లంకొండ రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి వంటి ప్రాజెక్టులపై శంకర్రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే నిధులు విడుదలైన పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి 182 కోట్లతో పనులు చేపట్టినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే తాను చేసిన పనులపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అమరావతి రాజధాని విషయంపై స్పష్టమైన స్టాండ్ చెప్పిన తరువాతే నియోజకవర్గంలోకి రావాలని శంకర్రావుకు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి వద్ద పెదకూరపాడుకు చెందిన వైసీపీ నేత శంకర్రావు పిచ్చి ప్రేలాపనలు కూడా ఒకసారి ఇట్లానే మాట్లాడి నువ్వు ఇబ్బంది పడ్డ సందర్భం నువ్వు గుర్తు తెచ్చుకో. ఒకసారి అసలు నేను ఇప్పుడు అడుగుతున్నానయా, రాజధానిని ఆనుకోని ఉన్న నియోజకవర్గం పెదకూరపాడు. అమరావతి అనే ప్రజలందరికీ విజ్ఞప్తి, పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధిగా ఏ పార్టీకైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలి అనుకుంటే నువ్వు ఒక లేకనో లేకపోతే నువ్వు ప్రెస్ మీట్ పెడతాం ఇష్టం లేకో, మేము రాలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేక బీజేపీ వాళ్ళని పంపించారని నువ్వు నేను 182 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గ ఒక అభివృద్ధి చేయడం జరిగింది. రోడ్లు కానీ లేకపోతే గ్రామాల్లో అభివృద్ధి విధానం మేము చెప్పాలని, రాబోయే రోజుల్లో ఇటువంటి విషయాలు ఇంకొకసారి